హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ బోండా చేస్తున్నాను. ఈ బోండా పిండి కేవలం బియ్యపు పిండి మరియు మినప్పిండి గట్టిగా పట్టాను. అంటే మరియు బోండాలకు తగ్గట్టుగా పట్టాను, అట్ల పిండిలా కాదు. అయితే నేను ఎప్పుడూ ఇలా చేయను. ఎప్పుడు ఇడ్లీ పిండి కాకపోతే మైదా కలిపేసేసి చేసేస్తా. ఈరోజు ఇలా చేద్దామని ఇంకా చేస్తున్నా. కానీ చాలా మంచిగా వస్తున్నాయి బోండాలైతే. ఒక చానాళ్ళు అవుతుందండి, దగ్గర చెప్పలేను కానీ ఒక 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అసలు ఇట్లా ఇడ్లీ అట్ల పిండితోటి ఇలా బోండాలు వేయలేదు. ఎప్పుడు ఇడ్లీ పిండి మిక్సీ పట్టేసేసి ఇడ్లీ పిండితోటే వేస్తా. ఈరోజు జీలకర్ర వేసి కొంచెం సోడా ఉప్పు కొద్దిగంత కొన్ని ఉల్లిపాయలు వేసిన అయితే చేసే బోండా అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. ఇక అంతేకాకుండా ఇడ్లీ కూడా చేసిన. ఇక తలా 3 ఇడ్లీ పెట్టేసేసి చట్నీ వేసిన. ఎప్పటికే టైం అయిపోతుంది అని బిజీగా ఉరుకులు పెడుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే కొంచెం టూర్ వెళ్ళే పని ఉందని చెప్పేసేసి ఉరుకులు పెడుతున్నారు. సరేలే అని చెప్పి ఇక నేను కూడా స్వీట్గా వాళ్ళకి కడుపు నిండా టిఫిన్ పెట్టాలి కదా. మరి ఎప్పటికో అవుతుంది లంచ్, ఇవాళ 2 దాటుద్ది. అందుకనేసేసి ఇక స్వీట్గా ఇక ఇడ్లీ బోండా అయితే మంచిగా తింటారని చెప్పేసేసి కొన్ని ఇడ్లీ కొన్ని బోండాలు. ఇడ్లీ బోండాలు అయితే మంచిగా తినబుద్ది. అచ్చం ఇడ్లీ అయినా కూడా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే అచ్చం ఇడ్లీ అయినా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనేసేసి అవి రెండు మంచిగా తినొచ్చు కదా అని చెప్పి ఇవి కూడా వేసిన. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి మరి ఇడ్లీ బోండా. మరి మీరేం చేశారో కమెంట్ చేయండి. మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇక ఈరోజు అయితే ఇక వేరే కొంచెం పెళ్ళి సెక్షన్ ఉంది, అందుకనేసేసి లేట్ అవుతుంది, 2 దాటిద్ది భోజనాలకి. ఎందుకంటే కొన్ని పూజలు ఉన్నాయి, అవి అయిన తర్వాత టైం వచ్చి దాటిపోతుంది. సరే మరి వీడియో నచ్చితే